హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఎమ్మీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ ఇది. ఈ స్టైల్లో గనక చేస్తే పిల్లలు బాగా లైక్ చేస్తారు అండ్ అలాగే పెద్దవాళ్ళకి స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం నూడిల్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని నేను ఎప్పి నూడిల్స్ని 2 రోల్స్ని తీసుకున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల నూడిల్స్ అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఆయిల్ వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ని ఈ వాటర్లో వేసుకోండి. మీరు ఏ నూడిల్స్ అయినా తీసుకున్నప్పటికీ బాయిల్ చేసేటప్పుడు ఓవర్గా కుక్ చేయకూడదు. బాగా ఎక్కువ ఉడికించేస్తే నూడిల్స్ ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోయి తినేటప్పుడు మంచి టెక్స్చర్ అనేది రాదు. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక 70-80% కుక్ అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ నూడిల్స్ని డ్రైన్ అవుట్ చేసి ఆ పైన కొంచెం నార్మల్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ వేసి వాష్ చేయండి. అలా చేయడం వల్ల నూడిల్స్ అనేది పొడి పొడిలాడుతూ ఓవర్గా కుక్ అవ్వకుండా వస్తుంది. ఇలా డ్రైన్ అవుట్ చేసిన నూడిల్స్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఈ నూడిల్స్ని బాగా చల్లారిపోనివ్వండి. ఒక పాన్ తీసుకొని పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక 1/2 కప్ క్యారెట్ని వేసుకోవాలి. దీనిలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. క్యారెట్ వేగాక ఫ్రోజన్ బఠానీ 2 టేబుల్ స్పూన్స్. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయితే చాలు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్. సాసెస్ అన్నీ వేసుకొని సాసెస్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నూడిల్స్లో ఇచ్చిన మసాలా ప్యాకెట్ని వేసుకోవాలి. నేను ఒక ప్యాకెట్నే వేసుకున్నాను. మీకు స్పైసీగా కావాలంటే 2 ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చు. నూడిల్స్కి మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెడీ. 10 నిమిషాలంటే 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అది కాకుండా బయట నూడిల్స్ అంటే ఇంకా ఇష్టం పిల్లలకి. ఒక్కసారి మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.